బాలు గాని టాకీస్ ఇది ఒక కొత్త సినిమా, తెలుగు సినిమా అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. ఆహాలో రిలీజ్ అయింది. ఆహా వాళ్ళే తీశారు ఈ సినిమా, అంటే వేరే ప్రొడ్యూసర్లు తీశారు, ఆహాలో రిలీజ్ చేశారు డైరెక్ట్గా. 2 గంటల సినిమా. నేను సినిమా రాకముందు ఒక వారం కిందట ట్రైలర్ చూశాను. ఈ సినిమా ట్రైలర్ చూశాను. యాక్టర్ అతను తెలుసు, అతను చాలా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తుంటాడు. దీంట్లో మెయిన్ లీడ్గా చేశాడు. అతను నాకు నచ్చడు పర్సనల్గా ఎందుకో. బట్ ట్రైలర్లో కొద్దిగా బాలయ్య రెఫరెన్స్ ఉండేసరికి సరే వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నా. నిన్న October 4 శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవుతుంది ఆహాలో. సో చూశాను. స్టార్టింగ్లోనే అంటే మొదట్లో ఏదో పెట్టారు, ఏదో నిధులు నిక్షేపాల్లాగా. సరే అనుకున్న తర్వాత ఇక టైం లైన్ చెప్పలేదు, కానీ సినిమా జరుగుతున్న కాలం వచ్చేసి 2010 అనుకోవచ్చు. ఎందుకంటే బాలయ్య సింహ రెఫరెన్స్ ఉంది రిలీజ్ అయినట్టు. సో 2010లో రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమా 2010లో జరుగుతున్నట్టు చూపించారు. మెయిన్ ఇది అంటే ఈ సినిమా ప్రొడ్యూసరో మరి డైరెక్టరో ఎవరో తెలియదు, కానీ కొత్త వాళ్ళు రాయలసీమ నుంచి అనుకుంటాను. అందులోని కర్నూలు డిస్ట్రిక్ట్లో డోన్ అని ఒక ఏరియా ఉంది, దాని ద్రోణాచలం అంటారు, డోన్ అని షార్ట్ ఫామ్లో అంటారు. ఆ డోన్ మండలంలో ఉన్న ఒక చిన్న గ్రామం, ఏదో పేరు మర్చిపోయాను, ఆ ఊర్లో తీశారు. ఆ ఊరు నుంచే వచ్చారనుకుంటా ప్రొడ్యూసరో డైరెక్టరో మరి ఎవరో. ఇక సినిమా అంతా రాయలసీమ బ్యాక్డ్రాప్లోనే ఉంది. అది కొత్తగా అనిపించింది. కొత్తగా అంటే యాక్టర్లు అందరూ, అంటే ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ లోకల్ యాక్టర్స్, అంటే లోకల్ రాయలసీమ వాళ్ళ స్లాంగ్లో చెప్పేయచ్చు. వాళ్ళు మాట్లాడిన మాట విధానము అసలు అథెంటిక్గా ఉంది, రాయలసీమ స్లాంగ్ మాత్రం. ఇక మెయిన్ లీడ్ హీరోగా చేసిన అతను కూడా మేబీ రాయలసీమ ఉండొచ్చు, స్లాంగ్ బాగానే ఉంది. ఇక మన జబర్దస్త్లో ఉంటాడు అతను, ఇమాన్యుయల్. జబర్దస్త్ వర్ష అండ్ జబర్దస్త్ ఇమాన్యుయల్ వాళ్ళ కాంబినేషన్, హిట్ కాంబినేషన్. అతనిది కూడా రాయలసీమనేమో మరి, అతనిది కూడా స్లాంగ్ బాగుంది, సినిమాలో వాడుకున్నారు అతన్ని. ఇక ఏమంటే ఒక అరగంట తర్వాత ఎక్కువైంది అనిపించింది స్లాంగ్. ప్రతి మాటకి వెనకాల లే 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 అంటే జనరల్గా వాడతారు అనుకోండి, బట్ ఎక్కువ అనిపించింది. బట్ అదర్వైజ్ మిగతా ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ మిగతా క్యారెక్టర్లు అందరు కానీ వాళ్ళది మాత్రం అథెంటిక్గా ఉంది స్లాంగ్, రాయలసీమ స్లాంగ్. ఇక ఈ డోన్లో అంటే ఈ సినిమాలో మెయిన్ బాలు గాని టాకీస్ ఏదైతే ఉందో అది శ్రీనివాస థియేటర్ని డోన్లో ఉంది. ఆ థియేటర్ అక్కడే షూట్ చేశారు. థియేటర్ సీన్లు మాత్రం డోన్లో షూట్ చేశారు ఆ థియేటర్లో. ఇక పల్లెటూరు సీన్లన్నీ ఆ పల్లెలు ఎవరిదైతే ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో ఆ ఊరు ఏదైతే ఉందో ఆ ఊర్లో తీశారు. అంతా బయటనే తీశారు. హైదరాబాద్లో అసలు ఒక్క షాట్ కూడా తెలియదు. మొత్తం అక్కడే రాయలసీమకు వచ్చి అక్కడే డోన్లో తీశారు సినిమాని. అది మంచి మంచి విషయం. ఇక మొదటి 1 hour మాత్రం సినిమా నాకు నచ్చింది. మొదటి 1 hour ఎందుకు నచ్చింది అంటే మెయిన్ అది రాయలసీమ కాబట్టి, అంటే రాయలసీమ బ్యాక్డ్రాపు అండ్ అందులో బాలయ్య రెఫరెన్స్లు పెట్టేసరికి నాకు మంచిగా అనిపించింది. ప్లస్ ఆ స్లాంగు ప్లస్ కథ కూడా బాగా అనిపించింది ఆ ఫస్ట్ 1 hour. ఏమంటే కొంచెం బూత్ కంటెంట్ అంటే ఏం లేదు, స్కిన్ షో ఏం లేదు, లిప్ లాక్లు ఏం లేవు, అలాంటివి ఏం లేవు. కానీ బట్ 2010లో జరుగుతున్నట్టు చూపించారు కాబట్టి, అంటే అప్పటికి షకీలా సినిమాలు అయిపోయాయి. బట్ ఈ బాలుగన్ టాకీస్ ఆ థియేటర్ గురించి చెప్పాలి కాబట్టి ఆ థియేటర్లో బూత్ బొమ్మలు ఆడిస్తుంటాడు హీరో. సో ఎప్పటికైనా ఒక పెద్ద సినిమా ఆడియాలనేది కథ. సో ఫస్ట్ 1 hourలో అంటే బూత్ బొమ్మలు ఆడిస్తున్నాడు కాబట్టి కొన్ని చూపించాల్సి వస్తుంది. ఒక తాత క్యారెక్టర్ ఉంది, అతను కూడా చాలా సినిమాల్లో ఉన్నాడు. అతని క్యారెక్టర్ బాగా నచ్చింది, మధ్యలేటి తాత అనేసి. ఆ క్యారెక్టర్ నాకు బాగా ఫన్ తెప్పించింది, అంటే చిన్న నవ్వు తెప్పించింది. సో ఫస్ట్ 1 hour మాత్రం చాలా బాగా వెళ్ళింది. 1 hourలో నాకు సినిమా కథ అయిపోయింది అక్కడికి. అంటే ఏదైతే కథ ఉందో మనకు ట్రైలర్లో చూపించారో, అంటే బూత్ బొమ్మలు ఆడిస్తున్న థియేటర్లో పెద్ద సినిమా తేవాలి. సో బాలయ్య సింహ తెచ్చి ఆడిస్తాడు. సినిమా అక్కడికి అయిపోయింది యాక్చువల్గా. అక్కడే 1 hour తర్వాత ఇంటర్వెల్ లాంటిది ఒక ట్విస్ట్ ఒకటి పెట్టుకున్నారు, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ వచ్చిన కాడి నుంచి తర్వాత ఒక అరగంట పాటు కొంచెం స్లో అయింది సినిమా. అక్కడ కొంచెం లాగ్ అనిపించింది నాకు. ప్లస్ కొన్ని లాజిక్లు మిస్ అయ్యాయి. అంటే ఏదైతే హీరో దొరుకుతాడో పోలీసులకి, అది తనంతటికి తానే దొరికినట్టు అనిపించింది నాకు. అది కొంచెం నీట్గా కొద్దిగా ఆర్గానిక్గా రాసుకొని ఉంటే బాగుండి అనిపించింది. ఇక తర్వాత లాస్ట్ అరగంట కూడా కొంచెం పడుతూ లేస్తూ వెళ్ళింది సినిమా. ఇక మొత్తం అయిపోయాక 2 గంటల సినిమాలో అంటే మొదటి గంట బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ గంట మాత్రం అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ క్లైమాక్స్లో ఒక దిమ్మ తిరిగే ట్విస్ట్ పెట్టాడు. అది మాత్రం నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజుకు ఒక సినిమా చూస్తాను, ఇన్ని సినిమాలు చూస్తాను, అలాంటిది ఆ పక్క ఆ యాంగిల్కే వెళ్ళలేదు. అందులోనూ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు వచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో, ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ భలే ఇచ్చాడు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది, భలే అనిపించింది.
సో అందుకు అంటే మూవీ 1 hour ఎంజాయ్ చేశాను. లాస్ట్ క్లైమాక్స్ బాగా హై ఇచ్చింది. సో మధ్యన వచ్చిన ఒక గంట పాటు ఆ ఇలా ల్యాగ్ సీన్స్ క్షమించేశాను నేను. సో సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఆహాలోనే కాబట్టి చూడమని చెప్తాను. బట్ ఒకటే మైనస్ ఏంటంటే ఆ, పిల్లలు ఆడవాళ్ళు చూడలేకపోవచ్చు మొదటి 1 hourలో ఉన్న షకీలా కంటెంట్, లేదా మగవాళ్ళకి సంబంధించిన బూత్ కంటెంట్, ఇవి అంటే అలాంటివి కొంచెం ఇబ్బంది పడవచ్చు ఫ్యామిలీస్తో చూస్తే. ఈవెన్ యూత్ కూడా కనెక్ట్ కారు. బట్ ఎవరైతే 30sలో ఉన్నారో మగవాళ్ళు, 40sలో ఉన్నారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ రాయలసీమ వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అందులోనూ బాలయ్య ఫ్యాన్స్కి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేస్తాను ఈ సినిమాని. అందరికీ కాదు, ఫ్యామిలీ మొత్తానికి కాదు, కేవలం మగవారికి, అది 30 and 40+ వాళ్ళకే. ఇక ఎవరైనా ఆడవాళ్ళు మిగతా వాళ్ళు చూడాలనుకుంటే సింగిల్గా చూడండి. ఫ్యామిలీతో చూస్తే అక్కడక్కడ ఇలాంటి బూత్ కంటెంట్ వల్ల కొంచెం ఇబ్బంది పడతారు అంతే. అదర్వైజ్ రాయలసీమ స్లాంగ్ అథెంటిక్గా ఉంది. యాక్టర్లు అందరూ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. డైరెక్టర్ కొత్తవాడైనా బాగా రాసుకున్నాడు, బాగానే ఎగ్జిక్యూట్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కొత్త వాళ్ళైనా సినిమా ప్రొడ్యూసర్లు ఉన్న దాంట్లో బాగానే తీశారు. మ్యూజిక్ డైరెక్షన్ కూడా బాగుంది. అన్ని డిపార్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి. నాకైతే నచ్చింది, రికమెండ్ చేస్తాను ఆహాలో. మామూలుగా ఆహా అంటే నాకు నచ్చదు, అన్ని చెత్త సినిమాలు పెడతాడనేసి. బట్ ఇది పర్లేదు కొంచెం. సో నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. చూడమని చెప్తాను, బట్ అందరికి కాదు, కొద్దిమందికే. అందులో మగవారికి 30 and 40+ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. రాయలసీమ వాసులు, బాలయ్య ఫ్యాన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, బాయ్.